వెల్కమ్ టు డి న్యూస్ లోకల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందనంటే, పిల్లలు చదువుకోవాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్లోకి మాత్రమే వెళ్ళాలన్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో కాదు, యావత్ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రజలు ఆ రకమైనటువంటి మొగ్గు చూపుతూ ఉన్నారు అనే దాన్ని చూసుకుంటే, ముఖ్యంగా పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి వసతులు, మౌలికమైనటువంటి వసతులు లేకపోవడం, సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ఈరోజు విద్యార్థులు అటువైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడైతే స్టాఫ్ ఉంటుందో ప్రభుత్వ స్కూళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఖచ్చితంగా హైలీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్సే ఉంటారు. కాబట్టి ఇక లేనిది ఏమైనా ఉందంటే, ఒకవేళ ఉంటే విధి నిర్వహణ లోపం అని ఉండాలి, లేకపోతే స్కూల్స్ దాంట్లో ఉండేటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు లేకపోవడమైనా ఉండాలి. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయంటే, వాటిని చూస్తే ఇయ్యాలనో రేపో పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు నడుస్తున్నది వర్షాకాలం కాబట్టి, ఈ వర్షాకాలంలో శిథిలావస్థకు చెందినటువంటి పాఠశాలల్లోనే విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ పాఠశాలలు ఎప్పుడు కూలిపోతే తెలీదు, ఎప్పుడు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతే తెలీదు. అటువంటి భయానక పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు వాళ్ళ చదువును కొనసాగిస్తున్నారు, అది కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో. మనం ప్రస్తుతం అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని రంగాపూర్ అన్నటువంటి గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాల. ఇక్కడ చూస్తే ఈ పాఠశాలను మనం పరిశీలిస్తే చూడండి, దాన్ని చూడగానే అర్థమవుతుంది ఇది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉందో. అలాగే ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ చూడొచ్చు కింద చూస్తే పిల్లలు చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, విద్యార్థులు కూర్చొని చదువుకోవడానికి సరైన క్లాస్ రూమ్లు లేకపోవడం వల్లనే ఈరోజు విద్యార్థులు బయట కూర్చొని చదువుకుంటున్న పరిస్థితి. ఒకవేళ వర్షం వస్తే ఏంటి పరిస్థితి అని అంటే, వర్షం వస్తే క్లాస్ రూమ్లలోకి వెళ్ళాల్సిన పరిస్థితి. క్లాస్ రూమ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ 7th క్లాస్ వరకు ఉంటుంది కాబట్టి 7th క్లాస్ వరకు కావాల్సినన్ని రూమ్స్ లేకపోవడం వల్ల విద్యార్థులందరినీ ఒకే దాంట్లోకి పంపించి చదివించేటువంటి పరిస్థితి ఉంది. మరి చూడడానికైతే బయటైతే మరి శిథిలావస్థకు చేరినట్టుగానే ఈ స్కూల్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి, కనీసం పిల్లలు లోపలికి వెళ్తే వర్షం వచ్చినప్పుడు అక్కడైనా సేఫ్గా చదువుకోవడానికి ఉండడానికి అవకాశం ఉందో లేదో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది బిల్డింగ్ మన కారుతుంది. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ ఇది జూమ్ చేయండి, ఇది ఒక్కసారి చూస్తే కనిపిస్తుంది. దగ్గరికి వస్తే క్లారిటీ వస్తుంది. ఇక్కడ వాటర్ డ్రాప్స్ కనిపిస్తాయి, డ్రాప్స్ కనిపిస్తున్నాయి. దగ్గరికి వస్తే ఇది ఒకసారి క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే వర్షం నుంచి వచ్చినటువంటి వాటరు ఇక్కడ ఫ్లో అవుతుంది. అంటే ఈ గోడల నుంచి నీళ్లు కిందికి జాలుబారుతున్నటువంటి పరిస్థితి, జలపాతం లాగా. ఇది గవర్నమెంట్ స్కూల్ కాదు, ఇది ఒక మినీ జలపాతం లాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం తెర్రలు బాగున్నాయి. ఇది ఒక దిమ్మే, భీమ్. ఈ భీము పరిస్థితి చాలా దీన స్థితిలో ఉంది. ఇక్కడ పిల్లలు కూర్చొని సార్ వాళ్ళు ఇక్కడ పిల్లలకు కూర్చోబెట్టి ఇక్కడ క్లాసులు చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ చూస్తే రండి లోపల, అంటే ఇది బయట నుండి ఉన్నటువంటి పరిస్థితి, లోపల చూస్తే ఇంతకన్నా అధ్వానమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏ రోజైనా ఈ బిల్డింగ్లో పిల్లలు కూర్చోబెట్టాలంటే మాకే భయభ్రాంతులకు గురవుతున్నాము. సో మేము అధికారులకు కోరుకునేది ఒకటి, నాణ్యతమైన విద్యను మా టీచర్స్ మేము స్టాఫ్ ఇస్తున్నప్పుడు మా పిల్లలకు కనీస అవసరాలు అంటే తరగతి గదులు కానీ మూత్రశాలలు కానీ కనీసం మనకు ఏం అవసరమో పాఠశాలకు అవి అందించే బాధ్యత, శాంక్షన్ చేసే బాధ్యతను
ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ తీసుకొని మా మీరు అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళాము, కానీ వాళ్ళు అందరి దృష్టికి తీసుకెళ్తున్నాము. కానీ రీసెంట్గానే ఎమ్మెల్యే సార్ని కలవాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. సో ఎమ్మెల్యే సార్కు లెటర్ కూడా ఇచ్చాము, 2 times లెటర్ ఇచ్చాము. కానీ ఇక్కడ మన ఊరు మనబడి అనే సమస్య వల్ల ఆల్రెడీ బిల్డింగ్ను కూలగొట్టడం జరిగింది. ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్ అనేది అంతంలో ఆగిపోయింది, ఎవరు కాంట్రాక్ట్ పట్టలేదు. ఆ కాంట్రాక్ట్ పట్టకపోవడం వల్ల మా బిల్డింగ్ అనేది మాకు శాంక్షన్ కాలేదు. అది మన ఊరు మనబడిలో ఇప్పటికీ అది అంతంలోనే ఉంది. దాన్ని ఏ అధికారి దగ్గరికి పోయినా ఆ స్కీమ్ ఆగిపోయిందని చెప్పేసడం జరిగింది. సో త్వరలోనే మేము కలెక్టర్ గారిని కానీ ఎమ్మెల్యే సార్ ద్వారా కలెక్టర్ గారిని కలిసి మా పాఠశాల అభివృద్ధి కొరకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని మా స్టాఫ్ తరఫున అనుకుంటున్నాం. కానీ మాకు దీనికంటే ముందుగా ఈ ఊరు ప్రజాప్రతినిధులు కానీ ఈ ఊరు గ్రామ కమిటీ సభ్యులు కానీ యూత్ కానీ స్పందిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. కూర్చోవడానికి ఉండే పరిస్థితి ఉండదు. ఎంతగా నిమ్మొచ్చిందంటే ఖచ్చితంగా వర్షంలో నీళ్లు లోపలికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పక్కన ఇంకొక రూమ్ ఉంది, చూద్దాం. ఇక్కడ రూమ్లో ఈ గోడ పడిపోతే దాన్ని మళ్ళీ ఈ గోడ వరకు మరమ్మతులు చేపించి దీన్ని ఇలా చేయించడం జరిగింది. ఆ రోజు ఇందులో స్టాఫ్ లేకపోవడం, విద్యార్థులు లేకపోవడం వల్ల వాళ్ళ ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడ్డారు. కానీ ఈ పక్క ఇప్పుడు ఇదివైపు పడిపోతే వీళ్ళ ప్రాణాలకు ఎవరు గ్యారెంటీ ఇస్తారు, ఎవరు వీళ్ళ బాధ్యత తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే మనం బయట ఉండే సమస్యలు కూడా, అంటే ఈ స్కూల్ ఏ రకమైనటువంటి సేఫ్ జోన్లో లేదు అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. బయట చూద్దాం మనం. ఇది గతంలో ఈ ఇందాక లోపల నుంచి చూసిన గోడ ఇదే కూలిపోతే తిరిగి ఇక్కడ కొత్తగా మళ్ళీ ఒక కొంతమేర దీన్ని బిల్డ్ చేసినటువంటి పరిస్థితి. ఇది అప్పర్ ప్రైమరీ స్కూల్, అంటే 7th క్లాస్ వరకు ఉంటారు ఈ స్కూల్లో అమ్మాయిలు కూడా ఉంటారు. మరి స్కూల్లో ఉండేటువంటి అమ్మాయిలు వాళ్ళ యొక్క అవసరాల రీత్యా ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ అవి ఎలా ఉన్నాయో వాటిని కూడా ఒక లుక్ ఎద్దలు కూడా ఉండేటువంటి స్కూల్ ఇది. ఆ స్కూల్కి సంబంధించిన వాష్రూమ్స్ ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో చూడడానికి ఇది కూడా ఎప్పుడు కూలుతుందా అన్నట్టుగానే ఉంది. అయిపోయింది దీని యొక్క టైం పీరియడ్. గట్టిగా ఇలా దొబ్బితే పడిపోద్ది ఇది ఖచ్చితంగా. ఇది ఇంత అద్భుతమైనటువంటి కళాఖండం ఇది చెప్పడానికి ఇలా ఉన్నా కానీ ఉపయోగించుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకొని దీన్ని ఉపయోగిస్తున్న పరిస్థితి. ఇక్కడ దీనికి సంబంధించిన ఇంకొక వాష్రూమ్ ఉంది, అది కూడా దాని పరిస్థితి కూడా అటు ఇటుగా అలాగే ఉంది, అది కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూపిస్తున్నది ఇది పాడుబడిపోయి వాడుకలో లేనిది కాదు, ప్రస్తుతం దీన్ని వాడుతున్నటువంటి వాష్రూమ్ ఇది. అది చూడొచ్చు, ఇది ఊకేనే ఉంది, జస్ట్ ఇలా అంటే పడిపోతుంది. ఇది ఎంత వద్దులే, గట్టి ఊపితే పడిపోతున్నట్టుంది. అంటే ఇది ఈ స్కూల్లో ఉండేటువంటి పరిస్థితి. అలాగే ఇక ఈ ముందు నుంచి మాత్రం కొంత మేరకు దీన్ని క్లీన్ చేసుకొని వాడుతున్నటువంటి పరిస్థితి. మనం ఒకటి గమనించాలి, మన ఇండ్లలో మనం ఒకవేళ ఉండేటువంటి ఇండ్లలో ఈ రకమైనటువంటి మెయింటెనెన్స్ మనం చేసుకుంటామా? ప్రభుత్వాలు మేము నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి అన్ని రకాలుగా మేము చేస్తున్నాం, వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తుని ఇస్తామని చెప్తున్నటువంటి దాంట్లో ప్రాణాలు పణంగా పెట్టేటువంటి ఈ చదువు ఇక్కడ ఎందుకు చదవాలని వాళ్ళు అడగడంలో ఏమైనా తప్పు ఉందా? ప్రభుత్వ స్కూళ్ళ యొక్క నాణ్యత పడిపోయింది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకనంటే ప్రభుత్వ స్కూల్కి పోతే బడికి పోయిన పిల్లగాడు ఇంటికి వస్తాడా, అక్కడనే ఏమైనా ఇద్దా అనేటువంటి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ స్కూల్లో పరిస్థితి కనిపిస్తుంది. వీటి గురించి మీరు సార్ 2 నిమిషాలు ఇక్కడ ఉన్నటువంటి మరి వీటిని ఏ రకంగా ఈ వాష్రూమ్స్ని ఉపయోగిస్తున్నారో సార్ మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నేను యూపీఎస్ రంగాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. మేము 5 మంది టీచర్స్ ఇక్కడ పనిచేస్తున్నాము. అయితే గతంలో మన ఊరు మనబడి కింద ఈ పాఠశాలను కూలగొట్టడం జరిగింది. డ్యామేజ్ చేయడం వల్ల మా క్లాస్ రూమ్స్ అనేది ఇక్కడ లేవు. వాష్రూమ్స్ అనేది ఎప్పుడో కట్టిన వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి అందుబాటులో తీసుకురావడానికి మా సారోళ్ళము మేము శతవిధాలుగా ప్రయత్నం చేసి స్కావెంజర్ ద్వారా ఇవి అందుబాటులోకి తీసుకొచ్చినాం. కానీ అది నాసిరకమైన, అంటే ఇప్పుడు బిల్డింగ్ అంటే ఎక్కువ బడ్జెట్తో కూడుకున్నది అనుకోవచ్చు, కనీసం ఈ వాష్రూమ్స్ అన్న కొత్త కన్స్ట్రక్షన్ చేయొచ్చు కదా. అయితే రీసెంట్గా మన కొత్తగా వచ్చిన గవర్నమెంట్ విద్య మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఎందుకు చెప్పాలి, మంచి విధానంలోనే మన విద్యను కొనసాగిస్తున్న గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముందుగా పాఠశాలకు 1-2 అంశాలు చెప్తానండి. పాఠశాలకు సంబంధించిన బుక్స్
ఓపెనింగ్ రోజే ఇచ్చారు, డ్రెస్సులు ఓపెనింగ్ రోజే ఇచ్చారు. మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ టాయిలెట్స్, వాష్రూమ్స్ విషయంలో ఎమ్మెల్యే సార్ గారు 3 సార్లు మనకు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని రెక్టిఫై చేసి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. కానీ మేము కూడా ఏం చెప్తున్నామంటే, మేము సార్కు లెటర్ ఇచ్చాము, అది త్వరలో అవుతుందని ఆశాభావం కూడా మాకుంది. మేము కూడా ఒకసారి మళ్ళీ ఎమ్మెల్యే సార్ కలుస్తాము, అధికారుల దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాము. ఆల్రెడీ తీసుకెళ్ళాము, ఎంపీడీఓ గారికి కానీ వేరే వాళ్ళకు కూడా చెప్పాము. సో మేము అనేది ఏంటంటే, ఈ 90 మందికి ఇది కరెక్ట్ కాదు, ఈ వాష్రూమ్స్ అనేది మేము మా యొక్క భావన. ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు కూలిపోతుందో తెలియదు, ఏ రోజు ఏమవుతుందో తెలియదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పిల్లలు వాష్రూమ్కి రావాలంటే లైన్ క్యూ కట్టుకొని ఒకరి తర్వాత ఒకరు పోయే పరిస్థితి ఉంది. ఇంకోటి ఎదిగిన పిల్లలు అంటే 7th క్లాస్కు ఉన్న అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళ భద్రత మాకు ముఖ్యం. కాబట్టి వాళ్ళ భద్రత విషయంలో మేము ఏ రోజైనా రాజీ పడకుండా మేము రోజు అబ్జర్వేషన్లో ఉండి వాళ్ళకు వాష్రూమ్ విషయంలో ఇబ్బంది రాకుండా తాత్కాలికంగా మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాం. అది శాశ్వతమైతే కాదు. దీని శాశ్వత పరిష్కారం కావాలి అంటే అధికారులు స్పందించి, మన గౌరవ ప్రియతమ మా ఎమ్మెల్యే గారు మాపై కనికరించి మాకు శ్రద్ధ చూపించి మా పాఠశాలకు తక్షణమే వాష్రూమ్లు, టాయిలెట్స్ను మంజూరు చేయవలసిందిగా మీ మీడియా ద్వారా ప్రత్యేకంగా వేడుకుంటున్నాను.